హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 51. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ కాబట్టి షాపింగ్ చేయాలి, టైం లేదు అంటుంది వేద. రేపు తీసుకుని వెళ్తాను, ఈరోజు వర్క్ ఉంది శ్రీ అంటాడు రుద్ర. ఓకే బావా, రేపే వెళ్దాంలే అంటుంది వేద. ఆదిత్య, దర్శిని ఇద్దరు కలిసి టెండర్ సబ్మిట్ చేయడానికి వెళ్తారు. ఆదిత్య ప్రజెంటేషన్ ఇస్తుంటే నోరెళ్ళబెట్టి మరీ చూస్తుంది దర్శిని. అబ్బా, ఎంత బాగా ప్రజెంటేషన్ ఇస్తున్నారో అనుకుని అలాగే చూస్తూ ఉంటుంది. ఆదిత్య చెప్పటం అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టి, మాకు మీ డిజైన్స్ బాగా నచ్చాయి, ఈ ప్రాజెక్టు మీకే ఇవ్వాలని డిసైడ్ అయ్యామంటూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేస్తుంటే, కంగ్రాట్స్ ఆదిత్య గారు అంటుంది. థ్యాంక్స్ దర్శిని, అయినా అవి డిజైన్ చేసి ఫైనల్ చేసింది నువ్వే కదా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంటే, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు ఆదిత్య గారు, మన కంపెనీ కోసమే కదా అని దర్శిని అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి, ఒక్క రోజులోనే అవి రెడీ చేశావు, గ్రేట్, మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర అంటాడు ఆదిత్య. ఆదిత్య తనని మెచ్చుకుంటే దర్శినికి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే రుద్ర, వేద, స్వీతి, అభి కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం వెళ్తారు. ఫేమస్ షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి పదండి అని వాళ్ళని తీసుకొని వెళ్తారు. రుద్ర సెలబ్రిటీ అవ్వటంతో ముందే చెప్పి ఆ హాల్ మొత్తం కొద్దిసేపు క్లోజ్ చేయించి వీళ్ళకి మాత్రమే కేటాయిస్తారు. వెల్కమ్ సార్ అంటూ వచ్చి వినయంగా వీళ్ళకి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి దగ్గరుండి అడిగినవన్నీ చూపిస్తున్నారు. అభి అన్నయ్య, స్వీటీ కోసం నువ్వే సెలెక్ట్ చేయి అంటుంది వేద. నా సెలెక్షన్ నచ్చుతుందా మేడం గారికి అంటూ స్వీటీ వైపు చూస్తుంటే, గుద్దుతా, నోరు మూసుకొని సెలెక్ట్ చేయి అంటుంది. చేస్తాలేవే బాబు, ఇప్పుడే ఎంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని స్వీటీకి ఏ కలర్ బాగుంటుందో చూసి మంచి లెహెంగా సెలెక్ట్ చేస్తాడు. అలాగే కొన్ని పట్టు శారీస్ కూడా సెలెక్ట్ చేస్తుంటే వేద షాప్ మొత్తం తిరుగుతుంటే, ఏంటి శ్రీ, ఏం నచ్చటం లేదా, ఏం తీసుకోవాలో తెలియటం లేదు, బావా నువ్వే సెలెక్ట్ చేయి అంటుంది. నువ్వు కూడా లెహెంగా వేసుకోవే, నిన్నెప్పుడు అలా చూడలేదు అంటూ వేద కోసం కూడా లెహెంగా సెలెక్ట్ చేస్తాడు. వాటికి మ్యాచింగ్లో రుద్రకి కూడా డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. అలాగే వాళ్ళకి మ్యాచింగ్లోనే దియాకి కూడా డ్రెస్ తీసుకుంటుంది. వాళ్ళ వైపోయాక ఆదిత్యకి, దర్శినికి అందరి కోసం కూడా బట్టలు తీసుకొని ప్యాక్ చేస్తుంది. డ్రెస్సెస్ అయిపోయాక జ్యువెలరీ సెక్షన్కి వెళ్తారు. వాటికి సెట్ అయ్యే ఎంగేజ్మెంట్ సెట్ కోసం అంతా జ్యువెలరీ తీసుకొని ప్యాక్ చేయించమని చెప్తాడు. వేద కోసం తెలియకుండా స్పెషల్గా వేరేవి కూడా తీసుకొని ప్యాక్ చేస్తాడు రుద్ర. అలా వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటే తినేసి ఇంటికి వెళ్తారు. నైట్ తన గుండెల మీద పడుకున్న వేద హెయిర్ సవరిస్తూ, నేను ఒక 2 రోజులు వర్క్ మీద బయటికి వెళ్తున్నాను శ్రీ అంటాడు. అంతా అర్జెంటుగా వెళ్ళాలా బావా, దగ్గరలో ఎంగేజ్మెంట్ కూడా ఉంది కదా అంటుంటే, జస్ట్ 2 డేస్ అంతే, వచ్చేస్తాను, అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవటానికి ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వేది చెప్తే అది చేసేస్తారు, ఓకేనా. కానీ నిన్ను వదిలి 2 డేస్ ఉండాలా అంటుంది దిగులుగా. తప్పదు కదా, అయినా తొందరగా వచ్చేస్తా, వచ్చాక నీకో సర్ప్రైజ్ ఇస్తాను అంటాడు రుద్ర. సర్ప్రైజా, ఏంటి బావా అది అంటుంటే, ఎవరైనా సర్ప్రైజ్ ముందే రివీల్ చేస్తారా, చేస్తే దాన్ని సర్ప్రైజ్ ఎందుకు అంటారు అని వేద తల మీద చిన్నగా మొట్టికాయ వేస్తాడు. అబ్బా బావా అంటూ బుంగమూతి పెట్టుకొని రుద్ర వైపు చూస్తుంటే, ఆ బుంగమూతి మీద చిన్నగా పెక్కిచ్చి బుద్ధిగా పడుకో, లేదంటే నువ్వు ఇలా ఉంటే నాకు వేరే థాట్స్ వస్తాయి, తర్వాత నీ ఇష్టం అంటాడు. అమ్మో వద్దులే బావా అంటూ గప్చుప్గా కళ్ళు మూసుకుంటుంది. రాక్షసి అంటూ వేద నుదుటిన కిస్ పెట్టి రుద్ర కూడా పడుకుంటాడు. రుద్ర పడుకున్న తర్వాత వేద కళ్ళు తెరిచి, సారీ బావా, నేను నిన్ను దూరం పెట్టి నిన్ను బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది అని రుద్ర నుదుటిన చెక్కిల మీద కిస్ పెట్టి చిన్నగా అంటి అంటనట్టు రుద్ర పెదాల మీద ముద్దు పెట్టి రుద్ర ఎద మీద హాయిగా పడుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ దర్శిని కూడా ఇందు, ఆనంద్ గారికి బాగా అలవాటైపోతుంది. వేద లేని లోటుని దర్శిని భర్తీ చేస్తుంది. దియాని కూడా తన కూతుర్లా చూసుకుంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో తనకన్నా బాగా ఎవరికీ తెలీదు. అందుకే దియాకి ఆ బాధ అస్సలు రానివ్వకూడదు అనుకొని ప్రేమగా తల్లిలా చూసుకుంటుంది. నెక్స్ట్ డే ఒకవైపు రుద్ర వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే మరోవైపు వేద లగేజ్ ప్యాక్ చేస్తుంది. వేదాన్ని డల్గా ఉండటం చూసి వెనుక నుండి హత్తుకొని,
ఏంటి నా శ్రీ బంగారం ఉమ్మని పెట్టుకుంది, ఏమైంది అంటూ వేద మెడ మీద గడ్డం పెట్టుకుని అడుగుతాడు. ఏం లేదు బావా, నువ్వు వెళ్తుంటే ఏదోలా ఉంది, బెంగగా ఉంది అంటూ వెనుతిరిగి రుద్రాని ఎద మీద తల పెట్టుకుంటుంది. పిచ్చి శ్రీ, నేను వెళ్ళి అక్కడే ఉంటానా చెప్పు, మళ్ళీ 2 రోజుల్లో నీ ముందుంటాను. నువ్వు ఇలా ఉంటే నా మనసు మొత్తం ఇక్కడే ఉంటుంది. నువ్వు నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇస్తే హ్యాపీగా వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను, ఓకేనా అంటాడు వేదాకి ముద్దు పెడుతూ. ఓకే, ఈ లగేజ్ చాలా, ఇంకా ఏమైనా కావాలా అంటుంది. చాలరా, సరిపోతుంది అంటూ లగేజ్ తీసుకొని వేదాతో పాటు కిందికి వస్తాడు. కిందికి వెళ్ళేసరికి అభి వెయిట్ చేస్తూ ఉంటాడు. రెడీనా రుద్ర, వెళ్దామా అంటాడు. హా అభి అంటూ స్వీటీకి వేదాకి బాయ్ చెప్పి అభితో పద అంటాడు. అభి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి బాయ్ రుద్ర, జాగ్రత్త. బాయ్ అభి, వేద స్వీటీ జాగ్రత్త, వాళ్ళతోనే ఉండు అంటూ టైం అవటంతో ఫ్లైట్ ఎక్కుతాడు రుద్ర. సండే కావటంతో ఆదిత్య దర్శిని ఇంట్లోనే ఉంటారు. దియా వచ్చి మనం ఆడుకుందాం అని దర్శినిని బయట గార్డెన్లోకి తీసుకుని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఫుల్గా ఆడుతూ ఉంటారు. ఆదిత్య, ఇందు వాళ్ళని చూస్తూ ఉంటారు. దర్శిని మన ఫ్యామిలీలో ఎంత బాగా కలిసిపోయిందో కదండి. అన్ని పనులు చేస్తుంది, నన్ను ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు. నాకు మా ఇంట్లో ఈ పనులు అలవాటే ఆంటీ, నేను చేస్తానని ఏ పని చేయనివ్వటం లేదు, ఎంత ముచ్చటగా ఉందో అంటుంటే, అవును ఇందు, చాలా మంచమ్మాయి, మన ఇంట్లో కలిసిపోయింది అంటాడు. తల్లి తండ్రి దర్శిని గురించి గొప్పగా చెప్తుంటే వింటూ ఉంటాడు ఆదిత్య. నిజమే కదా, ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగా చేస్తుంది. అన్నింటికి మించి నాకు ఒక ఫ్రెండ్లా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తుంది. వేద జ్ఞాపకాల నుండి బాధని తీయటానికి చూస్తుంది. నైస్ గర్ల్ అనుకుంటూ దర్శిని వైపు చూస్తాడు. దియాతో సమానంగా చిన్నపిల్లలాగా మారిపోయి నవ్వుతూ ఆడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే రుద్ర వెళ్ళిన తర్వాత స్వీటీ దియా దగ్గరికి వెళ్తున్నా, తనని చూడాలనిపిస్తుంది, నువ్వు కూడా వస్తావా, వెళ్దాం. అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్పాలి కదా. హా వదినా, వెళ్దాం, ఒక్క నిమిషం అని రెడీ అయ్యి పద వదినా అంటూ డ్రైవర్ని తీసుకొని స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి దర్శినితో ఆడుతూ కనిపిస్తున్న దియాని చూసి, నిన్ను చాలా మిస్ అవుతున్నా బంగారం, కానీ ఆదిత్యకి కనీసం నువ్వుంటే అయినా బాగుంటుందని నిన్నిక్కడే ఉంచాను అనుకొని దియా బంగారం అంటూ పిలవగానే వేద పిలుపు విని మమ్మీ అంటూ లేడి పిల్లలాగా పరుగులు పెడుతూ వచ్చి వేద కాళ్ళని చుట్టేస్తుంది. నా బంగారు కొండ, నిన్ను చాలా మిస్ అయ్యానే బంగారం అంటూ దియా మొహమంతా ముద్దులు పెడుతుంది. దియా చిట్టి చేతులతో వేద ఫేస్ని పట్టుకొని నేను కూడా మిస్ అయ్యాను మమ్మీ అంటూ వేద బుగ్గల మీద కిస్ పెడుతూ చెప్తుంది. మీ మమ్మీనే మిస్ అయ్యావా, నన్ను మిస్ అవ్వలేదన్నమాట, నేను అలిగాను అని పెదవి విరిచి చెప్తున్న స్వీటీ మీదికి దూకి నిన్ను కూడా మిస్ అయ్యానత్తా అంటూ స్వీటీకి ముద్దులు పెడుతూ స్వీటీని ఐస్ చేస్తుంది. ఎవరిని ఎలా ఐస్ చేయాలో నీకు బాగా తెలుసు అని దియా బుగ్గలు లాగుతుంది. కిలకిల నవ్వుతూ డాడీ ఎక్కడా, అభిమామ్ ఎక్కడా అంటూ క్యూట్గా అడుగుతుంది. డాడీ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు, అభిమామ డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, ఇక్కడికి రమ్మని చెప్పాను, వస్తాడులే బంగారం, నువ్వంటే మీ మామకి పిచ్చి ఇష్టం కదా అంటుంది స్వీటీ. హాయ్ అక్క అంటూ వస్తుంది దర్శిని. హాయ్ రా, హాయ్ దర్శిని అంటూ స్వీటీ సైడ్ హగ్ ఇచ్చి ఇక్కడే ఉండి ఇంటికి రావటం లేదు, నేను నీతో మాట్లాడను చెప్తున్నా అని స్వీటీ అంటుంటే అబ్బా వస్తానులే అంటుంది దర్శిని. వేద ఇందుని ఆనంద్ గారిని హక్ చేసుకొని హాయ్ అత్తయ్య మావయ్య అంటూ విష్ చేసి హాయ్ ఆది అంటూ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. హాయ్ వేద, రండి కూర్చోండి అంటాడు కొంచెం ఇబ్బందిగా. వేదాకి అది అర్థం అవుతుంది. ఆది, నేనేమైనా కొత్త నీకు, మనం ముందు ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో అలా ఉందాం ప్లీజ్. నువ్వు ఇలా పొడిగా మాట్లాడుతూ నా నుండి దూరంగా వెళ్ళాలని చూస్తే నాకు ఏదోలా ఉంది అంటూ చెప్తుంది వేద. నీకు చెప్పటం ఈజీ వేద, నువ్వు నాకు దగ్గరగా ఉంటే ఎక్కడ నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుందో అని నా బాధ. నీ మీద ఉన్న ప్రేమ ఇప్పటికే అది బాధ పెడుతుంది. ఇప్పుడు నువ్వు దగ్గరికి వస్తే నువ్వు నాకు కావాలనిపిస్తుంది, నా లైఫ్లో ఉంటే అని ఆశ పుడుతుంది. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు. అందుకే నువ్వు కనిపిస్తున్నా ధైర్యం చేసి మాట్లాడలేకపోతున్నాను. నీ కళ్ళల్లోకి చూస్తే ఎక్కడ నా మనసు నా మాట వినదో అనేది నా బాధ అని మనసులో అనుకొని పైకి వేదాతో ఆ మాటలు చెప్పలేక అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి నేను ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్తాడు ఆదిత్య. వేదాకి బాధగా అనిపించి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది. కళ్ళు తుడుచుకొని నీకు టైం పడుతుంది, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనుకుంటుంది.
దియాతో కలిసి టైం స్పెండ్ చేస్తూ చాలాసేపు అక్కడే ఉంటుంది. అభి కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. లంచ్ చేస్తూ అన్నట్టు మర్చిపోయా అత్తయ్య, అభికి స్వీటీకి నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అని చెప్తుంది వేద. ఓ అవునా, నిజమా, సంతోషం అంటారు. స్వీటీ, అభి బ్రో కంగ్రాట్స్ అంటూ చెప్తుంటే థ్యాంక్స్ దర్శిని అంటారు. లంచ్ చేశాక ఇంటికి వెళ్తూ దియాని తీసుకొని వెళ్ళనా ఆదిత్య అని అడుగుతుంది. లేదు వేద, దియాని నేను పంపను. కావాలంటే నువ్వు చూసి వెళ్ళు, అంతేకాని నేను ఎక్కడికి పంపను. నాకున్న ఒకే ఒక్క చిన్న సంతోషం దియా. తనని నేను దూరం చేసుకోవాలి అని అనుకోవటం లేదు. ప్లీజ్ ఏం అనుకోవద్దు వేదా అంటాడు. ఇందులో అనుకోవటానికి ఏముంది ఆదిత్య, ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను అని దియాకి కిస్ పెట్టి బాయ్ చెప్పి ఎంగేజ్మెంట్కి అందరూ రావాలి అంటూ చెప్తుంది. తప్పకుండా వస్తాం, ఇంతలా చెప్పాలారా, పరాయి వాళ్ళమా, ఖచ్చితంగా వస్తాం అంటారు. ఓకే బాయ్ అంటూ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు. వేద అక్క ఉన్నంతసేపు ఎందుకు దూరంగా రూమ్లోనే ఉన్నారు ఆదిత్య గారు, అక్క బాధపడింది అంటూ చెప్తుంది దర్శిని. ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటాడు ఆదిత్య. సారీ వేద అనుకుంటాడు మనసులో. అలా ఆ రోజు గడిచిపోతుంది. రుద్ర రీచ్ అయ్యాడో లేదో అని కాల్ చేస్తుంది. అప్పుడే ఫ్లైట్ దిగిన రుద్ర వేద నుండి కాల్ రావటం చూసి చిన్నగా నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రీ. హలో బావా, రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాన్రా. ఇప్పుడే రూమ్కి వెళ్తున్నా అంటూ కారెక్కుతాడు. నువ్వు లేక ఇక్కడ నాకేం తోచటం లేదు, నిద్ర కూడా రావటం లేదు తెలుసా అంటూ పిల్లలో మొహం పెట్టి చెప్తుంది. హాహా అని అందంగా నవ్వేస్తూ, అంతలా అలవాటయ్యానా బంగారం? హా, నీ ఎద మీద పడుకోవటం బాగా అలవాటైంది. నీ గుండె చప్పుడు మంచి మ్యూజిక్ లాగా అనిపించి హాయిగా నిద్ర పట్టేది. ఇప్పుడు నీ హార్ట్ బీట్ వినపడక నిద్ర రావటం లేదు అంటుంది. అలా చెప్తుంటే రుద్ర మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నువ్వు కళ్ళు మూసుకొని పడుకొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకో అంటాడు. ఎందుకు బావా? చెప్తాను, ముందు చెయ్యి. ఓకే అంటూ రుద్ర చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది. రుద్ర ఫోన్ తన హార్ట్ మీద పెట్టుకోగానే రుద్ర హార్ట్ బీట్ వేదాకి వినిపిస్తుంది. అందంగా విచ్చుకుంటాయి వేదా పెదాలు. థ్యాంక్స్ బావా, లవ్ యూ అని కళ్ళు మూసుకొని ఆ మ్యూజిక్ లాంటి రుద్ర హార్ట్ బీట్ వింటూ నిద్రపోతుంది. వేద నుండి ఏ సౌండ్ లేకపోవడంతో నిద్ర పట్టేసినట్టుంది అని ఫోన్ కట్ చేసి ఫోన్లో వేద ఫోటోకి ముద్దు పెట్టుకొని నీకోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకుంటాడు. నెక్స్ట్ డే వేద రోజులానే హాస్పిటల్కి వెళ్తుంది. రోజీ వేద క్యాబిన్కి వచ్చి వేద ఐ మిస్ యూ అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. హాయ్ రోజీ, ట్రిప్ వెళ్ళావు కదా, ఎప్పుడొచ్చావు? ఈరోజే వచ్చాను, నిన్ను చూద్దామని ఫాస్ట్గా వచ్చేసా. నిన్ను ఇన్ని డేస్ చూడక మిస్ అయ్యాను డార్లింగ్ అంటుంది. మరీ ఇంతలా గట్టిగా హక్ చేసుకోకే బాబు, చూసేవాళ్ళు తేడాగాలనుకుంటారు అంటుంది వేద. అంటే ఏంటి డార్లింగ్ అంటుంది రోజీ. నా తలకాయ, ముందు వదులు, కావాలంటే పెళ్లి చేసుకొని మీ ఆయన్ని హక్ చేసుకో, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటుంది టీజింగ్గా. మా పేరెంట్స్ కూడా మ్యారేజ్ అని ఇరిటేట్ చేస్తున్నారు అంటూ మొహం రకరకాలుగా పెట్టి చెప్తుంది. చేసుకో మరి అంటూ నవ్వుతూ చెప్తుంది వేద. చేసుకుంటా, మంచి ఇండియా అబ్బాయిని చూసి వెతికి పెట్టు నా కోసం, అప్పుడు చేసుకుంటా అంటుంది. ఓకే, నీకు ఇండియా అబ్బాయి కావాలా, సరే చేస్తాలే, ముందు పేషెంట్ సంగతి చూడు అంటూ రోజుని పంపించి తను కూడా బిజీ అయిపోతుంది. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఎంగేజ్మెంట్ కోసం డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రుద్ర నుండి కాల్ వస్తుంది. ఇంకా 2 డేస్ టైం పడుతుంది రావటానికి అని రుద్ర చెప్పగానే 2 రోజులు ఎందుకు, 4 రోజులుండు అని అలిగి కాల్ కట్ చేస్తుంది వేద పాప. మళ్ళీ వీడియో కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేస్తుంది కానీ అలిగి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఓయ్ శ్రీ బంగారం, అలా అలక పాన్పెక్కితే ఎలా బంగారం, నా బుజ్జి కదూ, అర్థం చేసుకో బంగారం అంటాడు. నువ్వేం చెప్పి వెళ్ళావు, 2 రోజులని చెప్పావు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకో 2 రోజులు అంటున్నావు. అంత బాగా నచ్చిందా బావా అక్కడ? కొంపదీసి నేను ఎలాగూ దగ్గరికి తీసుకోవటం లేదని అక్కడ నువ్వు వేరే సెటప్ పెట్టావా నాకు సవతిగా అంటుంది ఏడుపు మొహంతో. అవ్వ రాక్షసి, నీకు నా మీద చాలా నమ్మకం ఉంది, ఒక్కదానికే దిక్కు లేదు, ఇంకా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసే అంత కెపాసిటీ నీ బావకి లేదు బంగారం, ఎక్కువ ఊహించుకోకు అంటాడు. ఏమో ఎవరికి తెలుసు, చూడు ఎంత అందంగా రెడీ అయ్యావో, దాని దగ్గరికే వెళ్తున్నావు కదా, నాకు తెలుసు అని వచ్చి రాని ఏడుపు ఏడుస్తుంది. వామ్మో, ఆ ఏడు పాపే,
ఎవరైనా చూస్తే నిజమే అనుకొని నన్ను ఉతికి ఆరేస్తారు. నా లైఫ్లో నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ నాకు సిస్టర్స్. ఓకేనా? అయ్యేడు పాపు. నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఉండు. ఓకేనా? లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ రుద్రకి ఫోన్లో ముద్దు పెడుతుంది. లవ్ యూ టూ బంగారం, వచ్చేస్తాను, డోంట్ వరీ అని కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. వేద రుద్ర ఫోటో చూస్తూ, నాకు నీ గురించి తెలీదా బావా? ఏదో కొద్దిసేపు నీతో బుజ్జగించుకోవాలని అనిపించి అలా అన్నాను. నువ్వు కలలో కూడా వేరే అమ్మాయిని చూడవు. అలా చూసే ఉద్దేశం ఉంటే నేను దూరంగా ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో ఉండేవాడివి. నువ్వు అలా కాదు, స్పెషల్ బావా నువ్వు అంటూ ముద్దు పెట్టుకొని తనలో తానే నవ్వుకుంటుంది. ఏంటి వదినా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మీ అన్నయ్య రావటానికి ఇంకా 2 రోజులు పడుతుందంట. మీ అన్నయ్య మీద అలిగాను నేను. రాని వచ్చాక మీ అన్నయ్య సంగతి చెప్తాను అంటుంది కోపంగా. ఎంత అర్జెంట్ అయి ఉంటుంది వదినా, లేదంటే నా ఎంగేజ్మెంట్ వదిలి కూడా ఎందుకు వెళ్తాడు అని స్వీటీ అంటుంటే, నువ్వు మీ అన్నయ్యకే సపోర్ట్ కదా, మీ అన్నయ్య సైడ్ మాట్లాడతావు. మనకన్నా ఎక్కువ ఆ వర్క్ రాని వస్తాడు కదా, వచ్చాక కడిగి పారేస్తాను అంటుంటే, నువ్వు అస్సలు చేయలేవు వదినా, అన్నయ్య రాగానే బావా అంటూ వెళ్ళి హక్ చేసుకోకపోతే అడుగు అంటుంది. ఏం చేస్తాం, మీ అన్నయ్య నా వీక్నెస్ కదా అంటూ స్వీటీ నవ్వుతో జత కలుపుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే దియా బయటికి వెళ్దామని అల్లరి చేస్తుంటే సరే అని దియాని దర్శిని తీసుకొని బయటికి వెళ్తాడు ఆదిత్య. గేమ్ జోన్లో దర్శిని దియాని ఆడిపిస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో ఉండి చూస్తూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్యకి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ముందుకు వెళ్తాడు. అప్పుడే ఒక అబ్బాయి కన్ను దర్శిని మీద పడుతుంది. వావ్, ఇండియా గర్ల్ లాగా ఉంది, ఏమన్నా ఉందా, సో హాట్ అని వాడి భాషలో అనుకుంటాడు. ఎలాగైనా ఈ నైట్ తను కావాలి, ఎత్తుకొని పోతా అనుకొని చుట్టూ చూస్తాడు. అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. అదే ఛాన్స్ అనుకొని దియాతో ఆడుతున్న దర్శిని గట్టిగా పట్టుకొని నోరు మూసేసి లాక్కెళ్ళాలి అని చూస్తాడు. దర్శిని వాడి నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది. కానీ వాడు అసలు ఛాన్స్ ఇవ్వటం లేదు. ఏ వదులు, మా ఫ్రెండ్ని వదులు అని వాడి కాళ్ళ మీద తన చిట్టి చేతులతో కొడుతుంది దియా. అయినా కూడా వాడు వదలకపోవడంతో వాడి కాలుని గట్టిగా కొరికేస్తుంది. అంతే, అమ్మ అంటూ అరిచి నొప్పికి దర్శిని వదులుతాడు. అదే ఛాన్స్ అని దియాని పట్టుకొని ఆదిత్య దగ్గరికి పరిగెడుతుంది దర్శిని. దర్శిని వెనక్కి వాడు కూడా పరిగెత్తుతూ వస్తాడు. డాడీ అంటూ గట్టిగా పిలుస్తుంది దియా. తన సౌండ్ విని తల తిప్పి చూస్తే దర్శిని పరిగెత్తుతూ రావటం, ఎవరో తనని పట్టుకోవాలి అని చూడటంతో ఆదిత్యకి పిచ్చి కోపం వస్తుంది. పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వెళ్ళి దర్శిని వెనక ఉన్నవాడి కాలర్ పట్టుకుంటాడు. దర్శిని ఆదిత్య వెనక చేరిపోయి, సేవ్ చేయండి ఆదిత్య గారు, వాడు నన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు అని పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ చెప్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.